హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే చిని. నవంబర్ 16th తన బర్త్డే అనమాట. మిడ్ నైట్ 12 o'clockకి నేను మా పాప కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. నెక్స్ట్ డే మా అమ్మ నాన్నలతోటి అంటే తన అత్త మామలతో కలిసి లంచ్కి బయటికి వెళ్ళడం జరిగింది. మా అందరికీ ఒక ఫేవరెట్ రెస్టారెంట్ వచ్చింది సారీ. ఈరోజు మేము సాల్వి బేకర్స్ అండ్ రెస్టారెంట్కి వచ్చాము. ఈరోజు మా అమ్మ బర్త్డే నవంబర్ 16. విషెస్తో పాటు గిఫ్ట్ కూడా ఇచ్చేయండి. ఇక్కడి బిర్యానీ మా అందరికీ కామన్గా ఇష్టం. దాంతోపాటు ఒక స్టార్టర్ సూప్ చెప్పడం జరిగింది. చికెన్ యాక్మీ సూప్ అని, అది పెద్దగా నచ్చలేదు. కొంచెం బ్లాండ్గా ఉంది, అంటే ఎలాంటి మసాలాలు స్పైసెస్ లేకుండా పులుపు మాత్రమే ఉంది అందులో. అండ్ చికెన్ పీసెస్ కూడా కొంచెం జస్ట్ ఉడకబెట్టినట్టున్నాయి తప్ప ఎలాంటి ఫ్లేవర్ లేదు, కాబట్టి అది తీసుకోలేదు. ఆ స్టార్టర్ కాజు చికెన్ ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కబాబ్స్ కూడా బాగుంటాయి. కాకపోతే ఆ కబాబ్స్ రావడానికి మినిమం 20 minutes పడుతుంది. కాబట్టి ఆకలి వేసి త్వరగా రావడానికి ఇది చెప్పడం జరిగింది. ఇది బాగుంది. దిస్ ఈజ్ వెరీ డెలిషియస్. బిర్యానీ వచ్చేసింది. బిర్యానీ అంటే ఇక్కడ మటన్ బిర్యానీయే బాగుంటుంది. డబల్ గోష్ మటన్ బిర్యానీ చెప్తే ఒక 3-4 ఈజీగా సరిపోతుంది. మా పాప కోసం సెపరేట్గా ఒక సింగిల్ బిర్యానీ కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే తను స్టార్టర్స్ అలాంటివి ఏం తినదు కాబట్టి. సో బిల్ చూసారు కదా, 1980 రూపీస్ అయింది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. 5 ఇది ఓకే అనుకోవచ్చు. తర్వాత వస్తూ కరాచీ బేకరీ నుంచి లిచీ కేక్ తీసుకొని రావడం జరిగింది. లిచీ ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ కేక్స్ అనుకోవచ్చు. టేస్ట్ కూడా ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్గా ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ కేక్ని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ చిని, హ్యాపీ బర్త్డే టు యూ. ఫ్రిడ్జ్లో పెడితే 2 days కూడా తినచ్చు. సో మాతో పాటు 1 kilo కేక్ తెచ్చాం కావాలని, ఎందుకంటే ఇక్కడ మా అపార్ట్మెంట్లో పాప ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇక్కడ సెక్యూరిటీ వాచ్మెన్ వాళ్ళందరికీ కూడా ఇద్దామనే ఉద్దేశంతో.
సో నా బర్త్డే అండ్ సండే అలాగా ఎండ్ అయింది. ఈ వీడియో నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది నాకు కాల్స్ చేశారు, కాల్స్ చేసి విష్ చేశారు, మెసేజెస్ చేశారు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ కాలంలో మనకే టైం ఉండట్లేదు, అట్లాంటిది నా కోసం గుర్తుపెట్టుకొని టైం తీసుకొని కాల్స్ చేసి విష్ చేశారు. సో అది పక్కన పెడితే నేను ఇప్పుడు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వీడియోలో ఎస్పెషల్లీ నేను కొంతమందికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. సో అలా వచ్చేసి ఫస్ట్ మా పెద్ద చిన్ని, తను నా కజిన్, తన పేరు హర్షబిందు. తనని నేను పెద్ద చిన్ని అంటాను, తను నన్ను చిన్న చిన్ని. మాకు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు పెట్టిన పేరు అది. తనకి నా గురించి అన్నీ తెలుసు, అసలు తను ఏంటి నా ఇన్ అండ్ అవుట్స్ అన్నీ తనకు తెలుసు. అలాంటిది తనకు ఒక విషయం గమనించింది ఏంటంటే, డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ నా మీద నేను ఈ మధ్య ఎక్కువ టైం పెట్టట్లే. సో అలాగా నాకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒక బ్యాగ్ కొందాం అనుకున్నా. నేను అసలు ఏం పట్టించుకోవట్లేదు అనమాట. తను ఎప్పుడు అబ్జర్వ్ చేసిందో ఏంటో నాకు తెలియదు. కానీ ఇవాళ నేను బర్త్డే లేవడమే లేట్గా లేచాను, వెళ్ళాను, స్నానం చేసుకొని వచ్చేసరికి మా పాప అరుచుకుంటూ వచ్చి చెప్తుంది, అమ్మా నీకు చాలా గిఫ్ట్స్ వచ్చేసాయి, ఎవరో సర్ప్రైజ్ పర్సన్ పంపించారు, అది ఇది అనుకుంటే నేను అనుకుంటున్నాను మనసులో మా హస్బెండే ఇంకేవో గిఫ్ట్స్ తీసాడు అది ఇది అనుకుంటూ వస్తున్నాను. వస్తే తీరా చూస్తే గెస్ మీ అని ఉంది. నాకు ఇంకా మైండ్ అసలు అర్థం అవ్వలే ఏంటిది అని. మా పాప మళ్ళీ స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి చెప్తుంది, నానైతే కాదమ్మా అంటుంది. నాకు ఇంకా ఫస్ట్ నా మైండ్లో నాకు వచ్చిన థాట్ ఏంటంటే మా పెద్ద చిన్ని. నేను ఇంకా అది ఓపెన్ కూడా చేయలే, అందులో ఏముందో కూడా చూడలే, నాకు కొట్టేసింది. అంటే నాకు తన గురించి నాకు అంత తెలుసు. ఓపెన్ చేసి చూస్తే మీరు అసలు నమ్మరు, తను ఎంత అబ్జర్వ్ చేసిందంటే నన్ను. అంటే నేను నాకు ఒక బ్యాగ్ కొన్నది. బికాజ్ నాకే తెలుసు, అరే నా బ్యాగ్ కొని హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ అంటున్నాను అప్పటి నుంచి, హ్యాండ్ బ్యాగ్ అది ఎప్పుడో నాకు మా హస్బెండ్ ఎప్పుడో బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. నేను అసలు అది ఎలా వాడేసానంటే దానికి జిప్ పోయింది, అది ఎక్కడ ఇంకెంత వాడాలో అంత వాడేసాను. కొందాము అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. పోనీ ఇప్పుడు ఎందుకు అది అనవసరమైన ఖర్చు అలా ఇలా అనుకుంటుంటే దాన్ని అబ్జర్వ్ చేసింది, వెళ్ళింది బ్యాగ్ కొనేసింది, నాకు చెప్పకుండా ఒక మంచి డ్రెస్ కొనేసింది. ఇంత కాకుండా నా బిడ్డ నా బర్త్డే అని కూడా నా బిడ్డకు మళ్ళీ ఒక చిన్న గిఫ్ట్ పంపించింది. సో నేను ఇక్కడ నాకు ఎందుకు నేను ఇంత ఎమోషనల్గా ఎందుకు ఇంత ఓపెన్గా చెప్దాం అనుకుంటున్నాను అని అంటే, ఈ కాలంలో ఒక మనిషి కోసం ఒక నిమిషం ఆలోచించేంత టైమే ఉండట్లే మనుషులకి. అలాంటిది తను నా కోసం డెఫినెట్గా బ్యాగ్ కొనాలంటే షాపింగ్కి వెళ్ళింటుంది, డ్రెస్ కొనాలి షాపింగ్కి వెళ్ళింటుంది. అంటే నా కోసం తను ఇంత టైం స్పెండ్ చేయడం కాకుండా తన ఎఫర్ట్ ఏంటి, మార్నింగ్ నుంచి మా హస్బెండ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ తినకి గిఫ్ట్ ఇవ్వాలి నేను ఈరోజు అని చెప్పి తను పడిన తపనకి ఈరోజు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ నాకు ఏమైనా నాకు మా పెద్ద చిన్ని ఉంటుంది, తను చూసుకుంటుంది. ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనకు ఒక రకమైన భరోసా వస్తుంది. నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఉండే ఉంటారు ఎవరో ఒకరు, అలాంటి వాళ్ళు ఎవరో నాకు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో నా బర్త్డే తరఫున నేను తనకి బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్ పెచ్చిని. నేను ఇంకే నా లైఫ్లో మర్చిపోలేని ఇది, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒక ధైర్యం నాకు మా పెద్ద చిన్ని ఉంది అనే ధైర్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు ఈరోజు. నాకు గిఫ్ట్స్ వాటనికైనా నువ్వు నా కోసం పెట్టిన టైము ఎఫర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. సో దీని తర్వాత ఇంకా మా అక్క, మా అన్నయ్యలు, మా పిన్నమ్మలు, మా వదిన అయితే పాపం నిన్న అనిత వదిన 2-3 డేస్ నుంచి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నారు. పాపం తను గుర్తుపెట్టుకొని కాల్ చేసి మరీ విష్ చేశారు. అందరికీ ఏమంటారు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటూ నా బర్త్డేని నేను ఇలా ఎంజాయ్ చేశాను. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ బర్త్డేని. ప్రతి నిమిషం గుర్తు చేస్తూనే ఉంది నా ఏజ్ ఎంతో. నెక్స్ట్ ఇయర్ కంతా కొంచెం సన్నబడి చూపిస్తాను. బాయ్. నాకేమేమి గిఫ్ట్స్ వచ్చాయో చూపించాలిగా, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.